బాధ పుట్టిన ప్రతి మనిషిని ఏదో కారణంతో టచ్ చేస్తుంది. నా బాధకు కారణం మాత్రం నా ఇమాజినేషన్. అదే నా శత్రువు. సాధారణంగా కాలాన్ని అంచనా వేసే శక్తి ఉన్న బ్రహ్మం గారిని ఆగమ కాలజ్ఞాని కడతానంటాను. కానీ అదే శక్తి ఉన్న నేను మాత్రము పిచ్చోడినయ్యాను. పిచ్చోడిని. ఘటోత్కచుడి గురించి యుద్ధంలో బెంగపెట్టుకోవడం కాదు, ఉద్యోగ పర్వంలో ఒకానొకప్పుడు సంజయుడితో మాట్లాడుతూ ధృతరాష్ట్రుడు బెంగపెట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడు లెక్క కట్టాడంటే మామూలుగా ఉండదు. తల పట్టుకుని సంజయుడితో అన్నాడు, భీముడి వరకు ఎందుకురా, ఘటోత్కచుడి చాలు, వాడు బ్రతికుండగా నా సైన్యాలు నా కొడుకు ఎలా బ్రతుకుతారు అని అడిగాడు. అంటే ఘటోత్కచుని యొక్క బలం ఎటువంటిదో మీరు ఊహించవచ్చు. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే కృష్ణ పరమాత్మ భాషలో అయితే ఇంకొక రావణాసురుడు. కర్ణుడు ఇక ఆలోచించడానికి అవకాశం లేక శక్తి ఆయుధాన్ని గురి చూసి లాగి గుండెల మీద ప్రయోగించాడు. అది ఘటోత్కచుని యొక్క గుండెలు బద్దలగొట్టి లోపల నుంచి బయటికి వెళ్ళిపోయింది. పాండవ సైన్యం అంతా కాకావికలై చల్లాచెదరైపోయింది. ఘటోత్కచుడంటే పాండవులకు అంత అండగా నిలబడి యుద్ధం చేసినవాడు. రేయ్ 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 చాయ్ తాగుతుందా? సార్ టీ. రే మావా, దేవుడు చాలా గొప్పోడు కదరా. మనిషికి మనిషికి మధ్య ఉన్నోడు లేనోడు అని ఎన్నో భేదాలు పెట్టిన దేవుడు ఒక్క ఇమాజినేషన్ మాత్రం అందరికి ఇచ్చి లేనోడు ఉన్నోలాగా, కుంటోని కాళ్ళున్నోలాగా, అసలు వాళ్ళకున్న లోపానే మర్చిపోయి జీవితాంతం ఎవరికి నచ్చిన జీవితం ఉన్నాడు ఆనందంగా గడిపేసే స్వేచ్ఛనిచ్చి ఎంత మంచి పని చేశారా. అంతెందుకురా, నాది కాదు అనుకున్న లేక నాతో పార్కులకి పబ్బులకి తిరుగుతున్నట్టు రొమాన్స్ చేస్తున్నట్టు బాబ్బా అలా ఊహించుకుంటుంటేనే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టినంత ఆనందంగా ఉందిరా. ఏంట్రా ఇంకా వాళ్ళని తలుచుకొని బాధపడుతున్నా? రే, కష్టాలను తలుచుకొని బాధపడకూడదురా, ఆశలను ఉంచుకుంటూ ఆనందపడాలిరా. ఆనందపడాలి. ఇమాజినేషన్ ఈజ్ ఏ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ ఇన్ హ్యూమన్ లైఫ్ రా. రే, అంతెందుకురా, నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన లెక్కే నన్ను కాదండి. నేనేమన్నా బాధపడ్డానా? లేదే. తను నా లవ్ని యాక్సెప్ట్ చేస్తే నా లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకొని ఆనందంగా గడిపేట్లా. రే, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకురా, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. అన్నీ అవే సర్దుకుంటాయి. అలా ఏమండి, నాదో చిన్న కోరిక. ఏంటది? మన పాపని గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్కి మార్పించి, అదేనండి మనకంటూ డూప్లెక్స్ హౌస్, BMW కారు కొనుక్కుంటే ఎంత బాగుంటుంది. బాగుంటుంది బాగుంటుంది. డాడీ పార్కు. మొత్తం ఎలాగో
మ్యాచ్ వస్తామంటే రాల్ స్టాక్ తెచ్చావేంట్రా? ఇన్ని డబ్బులు ఎక్కడ వచ్చేసి నీకు? అదేం లేదురా. అయినా మధ్యలో అక్కడ దారిలో తాగొచ్చావేంటి? పోరా అని ఇక్కడేంట్రా? హాయిగా బార్లో కూర్చొని తాగి మనకి రోడ్డు మీద తాగాల్సి వస్తుంది. ఏం చేస్తున్నారా అంత మన తలరాత. వా ఎలా రేయ్ 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 ఆగరా. రేయ్ రేయ్ ఇలా జరిగే లేదు లేదు లేదు. అందుకే యుద్ధంలో నేను గెలవాలంటే నాకు ఒకే ఒక చాయిస్. ఎంత ఆనందమయ్యా ఇవాళ ఘటోత్కచుడు చచ్చిపోయాడని. అర్జునుడికి మతిపోయి ఏమిటి బావా ఇది, ఘటోత్కచుడు చచ్చిపోయాడని మేమందరం ఏడుస్తుంటే నువ్వు ఈ నాట్యం ఏమిటి, నొగలుకి తీసుకొచ్చి పగ్గాలు కట్టేయడం ఏమిటి, పాంచజన్యం పూరించడం ఏమిటి, పాటలు పాడడం ఏమిటి, నావిర్ను తట్టడం ఏమిటి, ఆనందపడిపోవడం ఏమిటి, ఘటోత్కచుడు చచ్చిపోయాడని పొంగిపోతున్నావు. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? చచ్చే ఘటోత్కచుండు మన సైన్యములెల్ల కలంగి అల్లడం విచ్చుట చూచి మేము వెగనొక్కన వందెదా. ఇప్పుడు ఎమ్మెయిన్ వచ్చే ప్రమోదము ఎట్లు గురువంపు చరిత్రము దక్కి లాఘవంబచ్చువడం చలంగెదు. మహాపురుష ఇది ఏమి చెప్పవే అని అడిగాడు. Uncle Daddy came అదేనండి మన
ఛే! నెగటివ్ అనే 2 రకాలు ఉంటాయి. ప్రస్తుతం మీ వాడు లేనిపోని ఊహించుకొని ఎక్కువ స్ట్రగుల్ అవుతూ నెగటివ్ ఇమాజినేషన్లో బ్రతుకుతున్నాడు. అవునా? కాబట్టి అతని మైండ్ సెట్ మారి పాజిటివ్ ఇమాజినేషన్కి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతాడో అప్పుడే అతను నార్మల్ మనిషి అవుతాడు. లేకపోతే వి కాంట్ సేవ్ హిమ్. అది మీ చేతుల్లో ఉంది. తప్పకుండా సార్, నా ప్రయత్నం నేను చేస్తాను. వస్తాను సార్. సరేనమ్మా. నా మీద కోపంగా ఉందే? లేదు. పోనీ ద్వేషం? మ్హూ. మరి బాధ? లేదు. మరి ఇంకేముంది? చెప్పలేనంత ప్రేమ ఉంది. కానీ నిన్ను చూసుకోవడానికి కావాల్సిన ఆస్తి లేదు, జాబు లేదు. అయినా ఏ నమ్మకంతో నాతో పాటు వచ్చేసావు? నమ్మకం కాదు, బాధ్యత. బాధ్యత? అవును. ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే ఏం చేద్దామా అని ఆలోచించే ఈ రోజుల్లో నన్ను ఎలా పోషించాలా అని బాధ్యతగా ఆలోచిస్తున్నారు చూడు. ఆ బాధ్యతే నన్ను నీ వెంట వచ్చేలా చేసింది. చూసి ఇంద్రుడంతటి వాడు కూడా ఒక మాట అన్నాడు, కవచకుండలాలు పోగొట్టుకున్నావు కదా, దీనికి ప్రత్యామ్నాయంగా నీకు శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని ఇస్తున్నాను, ఇది ఒక్కసారి మాత్రమే పనికొస్తుందన్నాడు. ఆ శక్తి అన్న అస్త్రాన్ని అర్జున నీకోసమే దాచాడు కర్ణుడు. అమ్మ నాయనో మహానుభావా, నీకు తెలుస్తుంది తప్ప మాకెక్కడ తెలుస్తుందయా, నీ యొక్క లీలలో అమోఘములు కృష్ణ అని చెప్పి అర్జునుడు కూడా సంతోషించాడు.